ఏంటి మా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుందంట. హలో అన్నయ్య, బాగున్నావా? బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అన్నయ్య. అన్నయ్య, మీ ఆవిడ చాలా మంచిది. రాంగ్ నంబర్. మీరెంత జరిగినా మారరా? ఇప్పటికైనా మారండి. మారాలంటే ఏం చేయాలి? మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి, మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి. అలా మాత్రం పిలవను. ఏ ఎందుకు పిలరు? అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది. అసలు మన బెల్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెక్ చేద్దాం. ఎందుకే అంత గట్టి కొట్టావు? మీరెప్పుడు ప్యూర్ లెదర్ అంటారు కదండి, అందుకే కొట్టాను. ప్యూర్ లెదరేనండోయ్. అత్తగారు, మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా? నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. గోదావరి గట్టు మీద రామచిలకవే. ఈ రోజు అంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు మా అమ్మ, మా పెద్దమ్మ, మా పిన్ని, మా అక్క, మా చెల్లెళ్ళు అందరూ మన ఇంటికి వస్తున్నారండి. అవునా? పెద్ద క్యానియే 10 లీటర్ల పాలు తీసుకొస్తాను. పాలు దేనికండి? అన్ని పాములు వస్తున్నప్పుడు ఆ మాత్రం పాలుండాలి కదే. ఏంటి, రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి. నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు గాని నిజమేనన్నమాట. ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదోటి అంటారండి. మన పెళ్లి అంత గ్రాండ్ గా చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. వస్తే తలనొప్పి వస్తుంది, టీ పెట్టే. టీ పొడి లేదు. సరే కాఫీ పెట్టు. కాఫీ పొడి కూడా లేదు. మరి పాలలో కలపడానికి బూస్ట్ హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటది కదా, అదైనా కలిపివు. అది కూడా లేదు. విషం ఉంది, కలిపిమ్మంటారా? అది కలుపుకుని నువ్వు తాగే, నాకు పట్టిన తలనొప్పి పోతుంది. నాది సేమ్ ఫీలింగ్. మీరు బయటికి చెప్తున్నారు, నేను లోపల అనుకుంటున్నాను. వస్తే తలనొప్పి వస్తుంది. మల్లిక, నిన్న మీ మ్యారేజ్ లో భోజనాలు బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. మీ ఆయనేరి? హనీమూన్ కి వెళ్ళారండి. మరి మీరు వెళ్ళలేదేంటి? టికెట్ ఒకరికే కన్ఫర్మ్ అయిందండి, అందుకే మా ఆయన గారు వెళ్ళారు. ఏంటి, బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి, అందుకే బాదం పప్పు నానబెట్టాను. అయితే నానబెట్టాను కానీ ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు. ఏం చేస్తున్నావే? 1 గంట నుండి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ని పైకి స్వైప్ చేస్తున్నానండి, ఎండే అవట్లేదు.